హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఎమర్జెన్సీ బ్లాక్ లో మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఎమర్జెన్సీ బ్లాక్ లో మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యూ. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో అయితే కొద్దిసేపటి క్రితమే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మనం ప్రస్తుతం చూడవచ్చు. నిమ్స్లోనే ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్ పైన ఉన్నటువంటి 5వ అంతస్తులో అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మనం విజువల్స్ ద్వారా కూడా చూడవచ్చు. 5వ ఫ్లోర్ ఏదైతే చివరిగా ఉందో 5వ ఫ్లోర్లో ఒకసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరుగుతూ పొగలు వచ్చిన దాన్ని గమనించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఒక్కసారిగా ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో వైర్లన్నీ కాలిపోయి ఇటు వాసన రావడంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నటువంటి మనం చూడవచ్చు ఎమర్జెన్సీ బ్లాక్ వెనుక వైపే ఉన్నటువంటి భవనం కావడంతో అయితే ఇక్కడ న్యూరోకి సంబంధించినటువంటి పేషెంట్స్ అయితే 1, 2, 3, 4 ఫ్లోర్లలో అయితే ఉన్నారు. 5వ ఫ్లోర్లో మాత్రం ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలోనే ఈ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లయితే ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడవచ్చు చివరి ఫ్లోర్ కావడంతో ఇటు చివరిగా ఉండడంతో ఇక్కడికైతే కొద్దిసేపటి క్రితమే ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ బీరప్ప కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే ఇటు హాస్పిటల్లో ఎమర్జెన్సీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి క్రిటికల్ కేర్లో ఉన్నటువంటి పేషెంట్సే ఉంటారు. ఈ క్రమంలోనే దాని వెనుక వైపే ఉన్నటువంటి అత్యంత ఇటు న్యూరోకు సంబంధించినటువంటి విభాగం గమనించవచ్చు. ఎందుకంటే ఇటు 5వ ఫ్లోర్లో ఆడిటోరియం ఉండడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకునే ప్రయత్నం అయింది. ఎందుకంటే మనం చూడవచ్చు 4వ ఫ్లోర్లో కూడా ఇటు న్యూరోకు సంబంధించినటువంటి పేషెంట్స్ ఉంటారు. అదేవిధంగా మనం గమనిస్తే 3వ ఫ్లోర్ కనుక చూస్తే 3వ ఫ్లోర్లో ఇటు సర్జరీకి సంబంధించినటువంటి విభాగం అంతా కూడా 3వ ఫ్లోర్లో ఉంటుంది. అంతేకాకుండా 2వ ఫ్లోర్లో కూడా ఇటు న్యూరోకి సంబంధించినటువంటి పేషెంట్లే అడ్మిట్ అయినటువంటి పేషెంట్లు ఉంటారు. అంతేకాకుండా మనం 1వ ఫ్లోర్ కనుక గమనిస్తే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అంతేకాకుండా ఇటు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 వరకు కూడా పేషెంట్స్ ఉండడంతో అయితే ఒక్కసారిగా చివరి ఫ్లోర్లో ఆడిటోరియంలో ఈ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అయితే పొగలు బయటకు వచ్చినటువంటి దృశ్యాలను అయితే మనం చూడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇటు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి అసలు వైర్ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది, అంతేకాకుండా ఆ ప్రమాదం మిగతా ఫ్లోర్లకు ఏమైనా వ్యాపించేటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పొగలన్నింటినీ కూడా బయటికి పంపించి, ఎందుకంటే పేషెంట్స్ అందరూ కూడా ఇటు న్యూరోకి సంబంధించినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇటు ఆక్సిజన్ పైనే ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటు దట్టమైన పొగల కారణంగా వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకైతే దానికి సంబంధించి మనం 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే కిటికీలు ఉంటాయో వాటిని ధ్వంసం చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. పైన ఉన్నటువంటి కిటికీలను కూడా పగలగొట్టి ఆ మొత్తం వచ్చేటువంటి పొగ అంతా కూడా ఇటు గాలిలో కలిసిపోయే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే 5వ ఫ్లోర్లో జరిగింది కదా, అనంతరం వైట్ షార్ట్ సర్క్యూట్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాదం కింది ఫ్లోర్లకు వ్యాపించకుండా మరొకసారి కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పుడు ఎమర్జెన్సీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక భవనం కావడంతో అయితే పక్కకే ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఈ పొగ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు నిమ్స్కి సంబంధించినటువంటి అధికారులు ఇటు వైద్య బృందం కానీ సిబ్బంది కానీ అలర్ట్ అవ్వడంతో పాటు వెంటనే ఇటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో ఇటు రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది అయితే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను పరిశీలించడంతో పాటు ఇటు లోపల పొగ కారణంగా అయితే ఇటు పక్కన వార్డులలో ఉన్నటువంటి పేషెంట్లకు ఇబ్బంది జరగకుండా ఉండేందుకైతే పొగను బయటికి పంపించేందుకు అటు మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పొగ ఒకసారిగా బయటికి వెళ్ళిపోయేందుకు అద్దాలు కొన్ని క్లోజ్డ్ డోర్స్ ఉన్నాయి. ఆ క్లోజ్డ్ డోర్స్ ఉన్న కారణంగా పొగ లోపలనే తిరగడంతో పాటు పక్క ఫ్లోర్లలో ఇప్పుడు మనం గమనించవచ్చు 5వ ఫ్లోర్లో ఇటు చివరి బిల్డింగ్లో మాత్రమే ఆడిటోరియం ఉంది. దానికి 5వ ఫ్లోర్లో పక్కనే
అటు సంబంధించినటువంటి ఒక న్యూరోకి సంబంధించినటువంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. 5వ ఫ్లోర్లో పేషెంట్లు ఉన్నప్పటికీ కూడా చివరి బిల్డింగ్ కావడంతో అయితే కొంత దీనివల్ల ఈ పొగ వల్ల ఇబ్బంది తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ కింది ఫ్లోర్లలో కూడా ఇటు పేషెంట్స్ ఉండడంతో అయితే ఇటు ఇక్కడ నిమ్స్కి సంబంధించినటువంటి ఆ వైద్యులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా, ఎందుకంటే నిమ్స్ అనగానే గుర్తు వచ్చేది ఇక్కడ చాలామంది పేషెంట్స్ చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో అయితే ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఇక్కడికి ఇప్పటికే వచ్చి చేరుకోవడం జరిగింది. ఇటు ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఇటు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది, అంతేకాకుండా ఈ యొక్క సంఘటనా స్థలాన్ని మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే నిమ్స్ డైరెక్టర్ బీరప్ప కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పరిస్థితిని గమనించడంతో పాటు మరి ఆ యొక్క ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ఫ్లోర్ ఉందో ఆ ప్రమాదం మిగతా ఫ్లోర్లకు వ్యాపించకుండా ఉండేందుకు సంబంధిత శాఖల అధికారులతో అయితే చర్చించడం జరిగింది. మనం చూస్తున్నాం ఏదైతే 5వ ఫ్లోర్లో జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి ఫ్లోర్ మనం కింది భాగంలో అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు మిగతా భాగాలకైతే అంటే మిగతా ఏదైతే ఫ్లోర్లు ఉన్నాయో మన గ్రౌండ్ ఫ్లోర్లో గమనిస్తే మొత్తం డోర్లన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే ఫైర్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సందర్భంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే జరుగుతుందో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సందర్భంలో ఈ దట్టమైనటువంటి పొగలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇటు శ్వాస సంబంధించినటువంటి సమస్యలు అయితే వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఇబ్బంది తలెత్తకుండా అయితే కట్టుదిట్టమైనటువంటి ఒక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి పైనుంచి వచ్చేటువంటి పొగలు కింది ఫ్లోర్లలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే సిబ్బందితో పాటు ఇటు పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా ఇటు సహాయక చర్యలు అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చినట్టు ఫైర్ సిబ్బంది చెప్తున్నా కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అయితే ఆ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఎందువల్ల వచ్చింది, అది ఇంకేమైనా మిగతా ఫ్లోర్లకు వ్యాపిస్తుంది అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా మరొకసారి పైకి వెళ్ళి ఒక మొత్తం 5వ ఫ్లోర్లో ఈ ఆడిటోరియంలో ప్రమాదం జరగడానికి గల కారణాలను అయితే తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా మిగతా పక్కనే ఉన్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్ పక్కనే ఉండడంతో అయితే మిగతా పేషెంట్లకు కూడా ఏమి ఇబ్బంది జరగకుండా అయితే అధికారులు సంబంధిత శాఖల అధికారులు అయితే ఇక్కడ వచ్చి ఈ యొక్క పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు ఒక్కసారిగా నిమ్స్లో ఇటు దట్టమైన పొగలు అనే విషయం తెలుసుకున్నటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి అటెండర్లు అంతా కూడా ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద మనం గమనించవచ్చు బారులు తీరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో ఇటు పేషెంట్కి సంబంధించినటువంటి అటెండర్లను కూడా ఉంచకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పేషెంట్లు అంతా కూడా చాలా ఎమర్జెన్సీలో ఉంటారు. డాక్టర్లే వారికి పూర్తి స్థాయిలో అన్ని వైద్య సేవలతో పాటు అన్ని రకాల సేవలను కూడా వైద్యులే పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో తమకు సంబంధించినటువంటి పేషెంట్ల ఏ విధంగా ఉంది, ఆ పొగ ఇంకా ఏదైనా ఫ్లోర్లకు వ్యాపించింది అనేటువంటి క్రమంలో అయితే ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఇక్కడ సంబంధించినటువంటి పేషెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు మంటలు వ్యాపించాయనేటువంటి విషయాన్ని తెలుసుకున్న అనంతరం ఒకసారిగా ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు ముందు అయితే చాలామంది జనాలు అయితే కొంత భయాందోళనకు గురై ఇక్కడ జమ కావడం జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా చాలామంది, ఎందుకంటే ఎమర్జెన్సీ దగ్గర అయితే మామూలుగా ఇన్ పేషెంట్ సంబంధించినటువంటి ఒక వెహికల్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని తెలుసుకున్న క్రమంలో అయితే ఇటు పేషెంట్లకు సంబంధించినటువంటి అటెండెంట్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కటి పడ్డటువంటి పరిస్థితి అయితే నిమ్స్ వద్ద ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం నిమ్స్లో ఎమర్జెన్సీ కావడంతో అయితే ఇక్కడ ఎప్పటికీ మనం చూస్తున్నాం చాలా వరకు ఇటు నిమ్స్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్ వస్తుంటారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ బ్లాక్ పక్కనే ఉన్నటువంటి భవనంలోనే 5వ ఫ్లోర్లో ఆడిటోరియంలో ప్రమాదం జరగడంతో అయితే ఇటు నిమ్స్తో పాటు ఇక్కడ పేషెంట్లు కూడా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది మాధురి.